హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం క్లేదు అండ్ మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. నచ్చితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. గోంగూర తోటకాడ కాపుకాస ఏం చేసినావు అక్క అని అడుగుతారా? గోంగూర పట్టుకొచ్చానండి అని చెప్తున్నాను అనుకున్నారా? లేదండి, పక్కింటి పిన్ని గారు కొంచెం గోంగూర అయితే ఇచ్చారు. గోంగూర చికెన్ చేద్దాం అనుకోని గోంగూర మటన్ అయితే చేసేసానండి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. ఇంకా దానికి కొద్దిగా గోంగూర తీసుకోండి, చాలా అయితే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని గోంగూర పచ్చిమిర్చి అయితే ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్ అయితే తీసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా ఆవాలు వేసి కరివేపాకు వేసేసి ఇంకా పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. మనం వేసుకున్న అల్లం తెల్లగడ్డ టమాటా పేస్టే. టమాటా మెదగాల వద్దన్నట్టు మెదిగింది. ఇంకా సర్లే మన టమాటానే కదా క్షమించేసి పేస్ట్ అయితే ఫ్రై చేసేసానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మటన్ అయితే వేసేసుకున్నాను. మంచిగా అందులో వేగుతా ఉంటుంది అనేసి ఇంకా అందులోపల చల్లారిపోయి ఉంటుంది. మనం ఆల్రెడీ వేయించుకున్న గోంగూర ఇంకా పచ్చిమిర్చి అనేది అయితే పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది వేగిన తర్వాత ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. గోంగూర పేస్ట్ మంచిగా మిక్సింగ్ చేసిన తర్వాత అందులోకి కారం, ధనియాల పొడి, సాల్ట్, పసుపు, మటన్ మసాలా అంతా వేసేసి మొత్తం కలిపేసానండి. చూడండి, అలానే తినేద్దాం అని అంత బాగుంది. బట్ ఇంకా ఉడకబెట్టుకోవాలి కదా, వాటర్ అయితే వేసేసుకున్నానండి. వేసేసి విజిల్ పెట్టేసి ఓపెన్ చేస్తే నిజంగా అబ్బాబాబా చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇంకా ఫైనల్ గా ఓపెన్ చేసేసి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.